నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యూన్యూస్ వాళ్ళకు కృతజ్ఞతలు. ఇక్కడ మేము ఈరోజు అరిపిరాల గ్రామం అయినటువంటి తొర్రూరు మండలంలో, నేను తొర్రూరు మండల పార్టీ అధ్యక్షుడిని. మా గ్రామంలో ఇవాళ డాక్టర్ రాజేందర్ రెడ్డి, అన్మల్ల రాజేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా మేడం ఝాన్సీ రెడ్డి, మన గౌరవ శాసనసభ్యులు అశిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు. వారి మామగారైనటువంటి రాజేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా అరిపిరాల గ్రామంలో రక్తదాన శిబిరం పెట్టాము. బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి డాక్టర్ రాజేందర్ రెడ్డి ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు మన తొర్రూరు హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ ఆ రోజులలో కట్టించి పేద ప్రజలకు వైద్యం అందించినటువంటి మహనీయుడు, చాలా గొప్పవాడు. వారి జన్మదిన సందర్భంగా మేము రక్తదాన శిబిరం పెట్టి యువకుల చేత అందరితో మేమంతా రక్తం డొనేట్ చేయడానికి, ఎందుకంటే రక్తం డొనేట్ చేస్తే ఒక ప్రాణి ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ, ఎవరికైనా ఇబ్బంది జరిగినా కానీ, రక్తం లేని సమయంలో, బ్లడ్ లేని సమయంలో వారికి మా యొక్క బ్లడ్ ఉపయోగపడుతుంది. కాబట్టి మహనీయులైనటువంటి మన రాజేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ మేము ఇక్కడ అరిపిరాల గ్రామంలో మన హెల్త్ సెంటర్లో ఈ రక్తదాన శిబిరం ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మేమందరము ఊర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, వీడికి వచ్చినటువంటి పెద్దలు, మా బ్లడ్ డొనేషన్ తీసుకోవడానికి వచ్చినటువంటి డాక్టర్సు, వారందరికీ మేము పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు వారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్మల్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి 67వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా తొర్రూరు మండల మరియు అరిపిరాల గ్రామ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు కార్డియాలిస్ట్గా, ప్రజల ప్రాణాన్ని కాపాడే వ్యక్తిగా, ప్రజలకు అవసరపడే ఒక రక్తదాన కార్యక్రమం, రక్తాన్ని ఇచ్చి కొంతమందికి ఉపయోగపడే తీరుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇక్కడ మా గ్రామ యువకులు ముందుకొచ్చినందుకు వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున, తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, అరిపిరాల గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు కానీ, డాక్టర్ కానీ వీరందరూ మా గ్రామానికి వచ్చి ఈ రక్తదాన శిబిరానికి పాల్గొన్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ రాజేందర్ రెడ్డి గారి కుటుంబం ఆయురు ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పి కోరుకుంటూ, వారి కోడల యశస్విని రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం జరుగుతుందని చెప్పని మా గ్రామ ప్రజలకు కానీ, మా ప్రాంత వాసులకు కానీ న్యాయం జరుగుతుందని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు డాక్టర్ అన్మల్ల రాజేందర్ రెడ్డి గారి 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని అరిపురాల గ్రామ యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయించున్నారు. ఇటు మా పిలుపు మేరకు అధికారులు, డాక్టర్లు వెంటనే స్పందించి తగు ఏర్పాట్లు చేసినారు. నేను మీ వీడియో ద్వారా ప్రభుత్వానికి ఒక్కటే కోరదలుచుకున్నా, మా అరిపురాలో ఉన్న సబ్ సెంటర్ను ప్రైమరీ హెల్త్ సెంటర్గా అప్గ్రేడ్ చేయాలని మా గ్రామస్తులందరి తరఫున నా కోరిక. రైట్.